కార్యాలయంలో ఆ పార్టీ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది ఎక్కడ కనిపించట్లే. ఇది మోసం. ఈ జరుగుతున్న కార్యక్రమం. నేను రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం పర్యటనలో ఉంటూ ఇలాంటి మోసాలు చేసిన వ్యక్తిని, ఇలాంటి దళా చేసిన వ్యక్తిని, ఇలాంటి మాయ చేసిన వ్యక్తిని, ఇలాంటి దోపిడీలు చేసిన వ్యక్తిని ప్రజలు ఏ విధంగా సహిస్తారు? ప్రజలు సహించరు కదా. తిరిగి పైకొచ్చు నవనిర్మాణ దీక్షలు అంటూ ప్రతినిధులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు రాళ్ళతో కొట్టాలా, చెప్పులతో కొట్టాలా, లేకపోతే ఏ విధంగా ప్రజలు వచ్చి చూస్తారు అని మాట్లాడితే సానుకూలతో ఏ విధంగా మాట్లాడుతున్నారు నాయకులు చూస్తున్నట్టు ఇప్పుడు టీవీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళ మానసిక పరిస్థితి ఆలోచన చేసుకుని ప్రజల్ని ఏ విధంగా అనుకుంటున్నా వాళ్ళ ఉద్దేశంలో ప్రజల దగ్గరికి వెళ్ళండి కదా. మీరు పిల్లలతో వచ్చి దీక్షలు నవనిర్మాణ దీక్షలు కాదు, పిల్లలతో చేయడం కాదు, గ్రామాలకు పొండి మీ పరిస్థితి చూసి తెలుస్తుంది మీకు. అసలు చెప్తాను కానీ ఎందుకని గుర్తుపడతాను అర్థం అవట్లేదు. ఈ సంస్థ ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన జరిగిన మహానాడు, ఎవరైతే మహానాయకుడు అని చెప్పని, ఏ వ్యక్తినైతే పూజించమని చెప్పని మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని ఏం మాట్లాడారో ఆ విధంగా సాక్షాత్తు మరి చదివిన నందమూరి తారక రామారావు గారి మీద రైతు ఒకటి ముందు వచ్చి చెప్పులతో కొట్టించినప్పుడు తెలియదా మీకు? దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఏం ఆలోచన ఇది? ఆ సంస్కరణ వచ్చింది మీ పార్టీ మీద. ప్రజలకు కడుపు మండిపోతుంటే, ప్రజలకు వచ్చి ఇబ్బంది వస్తే, ప్రజలకు వచ్చి మరి ఆకలితో అలమటిస్తుంటుంటే మీరు వచ్చి షోకులు చేసుకుని, విదేశ యాత్రలు చేసుకుని, మీరు కార్యక్రమాలు మీరు చేస్తూ అవినీతి చేస్తూ, దోపిడీ చేస్తూ సాక్షాత్తు రెండు సంవత్సరాలు ఏదైతే మేము పూర్తి చేసుకున్న నేపథ్యంలో మీ క్యాబినెట్ మంత్రి దేశ తాలూకా దానిలో దేశాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చి అక్కడ రక్షణ శాఖలో జరుగుతుంటే, విమాన శాఖలో జరుగుతుంటే దేశం తాలూకా పరువును వచ్చి ప్రపంచ దేశాల్లోనే తీసివేసిన పరిస్థితి వస్తే సిగ్గు లేకుండా ఏం ముఖం పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? నాయకుడు తాలూకా మాట్లాడుతుంటే అసలు ఏమిటి నోటుకు వచ్చినట్టు? ఆ భాష ఏంటి? ఆ వ్యవహార శైలి ఏంటి? ఈ ప్రజాస్వామ్యంలో అది ఏమైనా ఉన్న పరిస్థితి లేదా? యనమల రామకృష్ణ గారు ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మానసిక స్థితి బాగులేదు అంటూ పక్కన వచ్చి ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్రం అప్పుల్లో ఊపులో ఉండిపోయిందని చెప్తున్నారు. నేను రామకృష్ణ గారిని అడుగుతున్నాను, అసలు మీ మానసిక స్థితి బాగుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఖజానా ఖాళీ అయితే, రాష్ట్రం అప్పుల్లో ఉంటే మరి జీడీపీ వచ్చి 2 అంకెల జీడీపీ ఏ రకంగా వస్తుందండి? ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిలోకి సాధిస్తుందని వస్తుందండి? అంటే ఏ విధమైన ద్వంద్వ వైఖరిలో మీరు మాట్లాడుతున్నారండి? అసలు మీ మానసిక స్థితి బాగుందా? నిన్న కాక మొన్న మీకు జరిగిన పరిణామాలు చూస్తే మొన్న మాట్లాడినప్పుడు చెప్పాను. జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిదీ తెలుగుదేశం పార్టీ ప్రతి అంశాన్ని కూడా వ్యాపార దృక్పథంతో చూస్తుంది. ఆఖరికి రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలు వచ్చి సంతలో పశువుల్లో కొనుగోలు చేస్తున్నారు, రాజ్యసభ మెంబర్లు వచ్చి మరి సంతలో మరి అమ్మేట్టు అమ్ముతున్నారు. ఈ మాట నేనన్నీ కాదు, పుష్పరాజు గారు అన్నారనే విషయాన్ని మనం చెప్పాను. ఒక దళిత నాయకుడు అన్నారనే విషయాన్ని చెప్పాను. నిన్నటి రోజున
ఒక బలహీన వర్గాల నాయకుడు కేఈ ప్రభాకర్ మీ మాజీ మంత్రి, మీ క్యాబినెట్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటున్న వాళ్ళ సోదరుడు సాక్షాత్తు కర్నూలులో వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి? డబ్బున్న వాళ్ళకి వచ్చి దీన్ని అమ్ముకున్నారు, 100 కోట్ల రూపాయలకి దీన్ని అమ్మారు, ఇది అన్యాయం అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. ఈ రకంగా నీ పార్టీ వచ్చి మీరు వచ్చి వ్యాపార దృక్పథంతో చేసుకుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి రైతులను మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, యువకుల్ని వీధిని పడేసి వారికి ఆశలు కల్పించి బాబు వస్తే జాబ్ వస్తుంది లేకపోతే ఇస్తామని చెప్పి వృద్ధిస్తామని చెప్పి వాళ్ళు పంపించి ఓ పక్క అడ్డగోలుగా నువ్వు చేసుకుంటూ దావాయిల భూములు కూడా అమ్మేస్తున్న పరిస్థితులుంటూ 10 కోట్ల రూపాయలు చేసిన ఎకరా భూములు వచ్చి 20 లక్షలకే ఇచ్చి సుమారు 87 ఎకరాలు వచ్చి అమ్మి 120 కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే నీవు నీ కుమారుడు నీ తాబేదారు అందరూ కలిసి దాని మాట్లాడకుండా రాజధాని భూములు వచ్చి ఓపో కమ్ముకుంటూ ఆఖరికి అసైన్ ల్యాండ్లు బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్ ల్యాండ్లు కూడా మీరు వచ్చి ఆ భూములు కూడా మీరు వచ్చి అన్యాయకారణంగా దాన్ని చేసుకుంటుంటూ సాక్షాత్తు నీ పార్టీ మనిషి కేంద్ర క్యాబినెట్ లో ఉన్న అశోక్ గజరాజు గారితో సంబంధించిన మరి పేషో నుంచే ఇవాళ తతంగం జరిగితే ఆయన వచ్చి నీ బాధ్యత వహిస్తానని చెప్పి ఏంటి బాధ్యత వహించావు నువ్వు? ఏంటి నీ పార్టీ బాధ్యత వహించింది? ఎంక్వైరీ పోస్ట్ చేయమని చెప్పి రాశావా? లేదు దీన్ని తప్పు భావించారు నిజమిది అని నువ్వు రాజీనామా సమర్పించావా? ఇది కాకుండా ఇన్ని అవకతవకలు ఇన్ని అవతాలు జరుగుతుంటుంటే నిమ్మకు నివృత్తిలో ఇచ్చి చూస్తూ ఏ భాష ఇష్టొచ్చిందిగా మాట్లాడతారు. ఎస్, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే విలువలు కాపాడుకోకపోతే దోపిడీ అవినీతితో ప్రజల దోచుకుంటే ప్రజలు చూస్తూ క్షమించరు. ఆవేశం వస్తే కావేశం వస్తే ప్రజలు వచ్చి క్షమించరు. సాక్షాత్తు నీ పార్టీ అధినేత వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారిని చెప్పులిచ్చిన సంస్కృతం మీది, చెప్పులతో కొట్టించ సంస్కృతం మీది. ఏం మాట్లాడుతున్నారండి ఒక్కొక్కరును? ఎందుకంత ఆవేశం, ఎందుకంత కావేశం? ఏం తప్పు జరిగిందని, ఏం తప్పు అయిందని మీరు మాట్లాడుతున్నారు? భాషతో మాట్లాడే మనుషులకు వచ్చి అడ్డు ఆపు ఉండాలి. ఆ సందర్భం ఏంటి, ఆ కంటెస్ట్ ఏంటి, పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, వీళ్ళు తగలపడుతున్న ఇబ్బందులు ఏంటి, నవనిర్మాణ దీక్ష అంటూ మాట్లాడుతున్నప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాగ్దానాలు ఏమి నెరవేర్చారు, ఏం చేస్తున్నారు, రోడ్డు మ్యాప్ ఏంటి? నీ తాలూకా అవినీతి వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టి నీ రాజకీయ స్వార్థం కోసం ఓటు కేసులో ముద్దాయిగా ఉంటూ ఛార్జ్షీట్ లో 23 సార్లు నీ పేరు వచ్చి ఉడికించిన తర్వాత ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టు కడుతుంటే వాటి గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా మీరా మాట్లాడితే ఏంటి ఏంటో ఏదో మాకున్నది కదా అని మీరు వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర వచ్చి మైకులు పెట్టి మాట్లాడుతుంటే కొంచెం సాంప్రదాయంగా మాట్లాడడం తెలుసుకోమని అడుగుతున్నాను. రాజకీయాలు 20 సంవత్సరాలు మేము కూడా ఉన్నాం. ఏదైనా తప్పు జరిగితే మనసాక్షిగా ఒకసారి ఏ తప్పు జరిగిందా అని చెప్పి బాధపడే సందర్భాలు ఉన్నాయి.
దాన్ని వచ్చి మళ్ళీ దాన్ని చేసుకోవడానికి మరి కార్యక్రమాలు చేయడానికి ఆ తప్పు సర్దిద్దుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ మీకు సిగ్గు శరము లేకుండా నిస్సిగ్గుగా ఒక తప్పు ఇంకో తప్పు చేస్తూ దాని అన్నిటికీ ప్రజలను బాధ్యతలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన మాట ఏ ఒక్కరిని నెరవేర్చుకున్నారు? ఏ ఒక్క వర్గమైనా సంతృప్తిగా ఇవాళ ఉన్నదా? చెప్పండి. రాత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పగలో స్టేట్మెంట్ ఇస్తారు. రాత్రి ఒక జీవో ఇష్యూ చేస్తారు, దాని మన్నాడు వచ్చి దాన్ని డిబేట్ చేస్తారు. ఎవరి మీద కూడా మీకు గౌరవం లేదు, వ్యవస్థ మీద గౌరవం లేదు. ఏమంటే అనుభవంతో ఉందనుకుని మాటల గాలితో దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇన్ని తప్పులు జరిగాను ఏ ఒక్క తప్పునైనా కాదు అని నిరూపించగలిగారు మీరు? మేము అది ఆధారాలతో మీకు చెప్పాం. చర్య తీసుకున్నారా? లేదు. మీరు చర్య తీసుకొని మీరే పదం ముద్దాయి, మీరేమన్నా చర్య తీసుకుంటారు? నాయకుడే పెద్ద ముద్ద అయితే ఇంకెవరి చర్య తీసుకుంటారు? దేవాలయ భూములు అమ్ముకున్నారని చెప్తే ఆయన చర్య అనేది వాటికి అధికారం మీద పిలిచిన ఆ యూనియన్ అధికారం డిపార్ట్మెంట్ మీద ఇవాటికి ఆలోచన లేదు, ఎంక్వైరీ లేదు. ఆ కొన్ని నాయకులు మీ కార్పొరేషన్ చైర్మన్ కుటుంబ సభ్యులు మీ తలలు ఏంటే దాన్ని ఎంక్వైరీ లేదు.